ఆంధ్రప్రదేశ్లో కొన్ని గొప్ప రీఫార్మ్స్ కనుక తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అవి తీసుకురావడం అనేది పెద్ద రీఫార్మ్స్. ఈరోజు సొసైటీ కూడా ఇంత డెవలప్మెంట్ కనపడుతుందంటే ఆ రెండు రీజన్స్ ఆ రోజు మనం తీసుకుంటున్న డెసిషన్స్. ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలని నాడు నేడు ద్వారా 43,000 స్కూల్స్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఇంచుమించు ఒక్కొక్క స్కూల్కి అప్ టు 2 crores వరకు కూడా ఇన్వెస్ట్ చేసి అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఆర్ఓ సిస్టమ్స్ కానీ, ప్రతి క్లాస్ రూమ్లో ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, అలానే డ్యూయల్ డెస్క్లు కానీ, గ్రీన్ బోర్డ్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కూడా, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్, ఒక్కొక్క బోర్డు కాస్ట్ 1,20,000. అలానే లోయర్ క్లాసెస్ కనుకైతే స్మార్ట్ టీవీలు, వాష్రూమ్స్ కూడా అద్భుతమైనటువంటి వాష్రూమ్స్ కానీ, కాంపౌండ్ వాల్స్, ఇవన్నిటినీ కూడా ఒక రీఫార్మ్స్ ద్వారా తీసుకుని వచ్చి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్లో కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి స్టూడెంట్కి కూడా ట్యాబ్ ఉండాలి అనే ఆలోచన కానీ ఇవన్నీ తీసుకొచ్చినారు. అలానే సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అలానే టోఫెల్ శిక్షణ ఇవ్వడం కానీ, ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్తో ఆయన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అద్భుతమైనటువంటి రీఫార్మ్స్తో ముందుకు తీసుకెళ్తే ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది. సో ఆల్మోస్ట్ అక్కడ తీసుకున్నటువంటి 43,000 స్కూల్స్లో వీళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం 8,000 చిల్లర కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టినారు. దాని ద్వారా సుమారుగా 15,000 స్కూల్స్ని కంప్లీట్ చేస్తున్నారు. మిగిలినటువంటి స్కూల్స్ 50 to 80% కంప్లీట్ అయినాయని చెప్పి ఈరోజు వాళ్ళు ఇచ్చిన డేటాలో ఉంది. దానికి సంబంధించి మేము అడిగింది ఏంటంటే, ఈ 2 yearsలో మీరు కనీసం 1 rupee కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడైతే 80%, 90% కంప్లీట్ అయినాయో వాటన్నిటిని కూడా ఫోటోగ్రాఫ్స్ కూడా చూపించడం జరిగింది. ఆ కంప్లీట్ అయినటువంటి స్కూల్స్ని ఒక 1 lakh, 2 lakhs ఖర్చు పెడితే వాటిని కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్కడ ఆపేసినటువంటి పరిస్థితి. కొన్ని దగ్గరలో నెల్లూరులోనే ఒక స్కూల్ దగ్గర అయితే ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ దగ్గర ఒక స్టూడెంట్ ఆ వాల్ని పట్టుకున్నప్పుడు ఆ వాల్ పైన పడి ఆ స్టూడెంట్ చనిపోయాడు. కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ నెల్లూరులో. ఇలాంటి ఘటనలు రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు మనం అక్కడ ఇన్వెస్ట్ చేసి వాటిల్లో కొన్ని స్కూల్స్ 80 to 90% కంప్లీట్ అయిన తరుణంలో వాటిని కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా లోకేష్ గారిని అడిగితే లోకేష్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మేము వాటికి స్టార్ గ్రేడింగ్స్ ఇస్తా ఉన్నాం. 1 star, 2 star, 3 star, 4 star అని ఇస్తున్నాం. వాటిలో ఏవి అవసరాలు చూసుకొని మేము వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామన్నారు. అసలు ఆ స్టార్ రేటింగ్స్కి ఏ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు, ఎప్పటి లోపల స్టార్ రేటింగ్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అంటే దానికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద రీఫార్మ్స్ని 43,000 స్కూల్స్ని మనం రెనోవేట్ చేస్తే వాటన్నిటిని ఆపేసినటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా సిబిఎస్ఈ సిస్టమ్ని ఆపేసినటువంటి తీరు కానీ, డిజిటల్ బోర్డ్స్ ఈరోజు రిపేర్ వస్తే ఇంతకుముందు ఒక ఏజెన్సీ ద్వారా రిపేర్ చేయిస్తామంటే ఆ డిజిటల్ బోర్డ్స్ని ఈరోజు కనీసం రిపేర్ చేయించినటువంటి పరిస్థితి. ఆర్ఓ సిస్టమ్స్ కనుక రిపేర్లో ఉంటే ఆర్ఓ సిస్టమ్స్ని కూడా ఈరోజు రిపేర్ చేయించినటువంటి పరిస్థితి. అన్ని మూలన పడేస్తున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు 2014-19లో నియర్లీ 1,880 crores పెండింగ్ ఉంటే జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత సింగిల్ డేలో వాటిని రిలీజ్ చేస్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి 2 ఇన్స్టాల్మెంట్స్ని ఎలక్షన్ కోడ్ నందువల్ల ఉన్నటువంటి 2 ఇన్స్టాల్మెంట్స్ని వీళ్ళు పే చేయాలి. కనీసం ఈ రోజుకి కూడా 20 లక్షల మంది పిల్లలు సఫర్ అవుతా ఉన్నారు. వాళ్ళు కొంతమంది కట్టుకోలేని పరిస్థితున్నారు. వాటిని ఎప్పుడు రిలీజ్ చేస్తామంటే ఎదురుదాడి చేయడం కూడా జరిగింది. కనీసం మీరు ఒక మాట అయినా చెప్పండి, పలానా రోజు లోపల పే చేస్తామని అంటే దానికి కూడా చెప్పలేని పరిస్థితి. ఇంతటి దుర్మార్గమైనటువంటి మాటలు కానీ, ఎక్కడ కూడా ఒక విధ్వంసమైనటువంటిది ఇంత రెనోవేషన్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, హెల్త్ కానీ, అలానే పోర్టుల విషయంలో కానీ, మిగతా అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మెడికల్ కాలేజెస్ కానీ అన్నింటిలో కూడా సచివాలయ వ్యవస్థను కానీ వీటన్నింటినీ తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ అన్నింటినీ కూడా ఈరోజు కాలగర్భంలో కలిసిపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా వీటన్నింటినీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చు.